బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ నాయకుల దాష్టికాలు పెరిగిపోతున్నాయి. లేపాక్షి మండలంలో ఎస్సీ కాలనీలో టీడీపీ ఎంపీ తన నిధులతో వేసిన సిమెంట్ రోడ్డును వైసీపీ నేత తిప్పన్న ధ్వంసం చేయించారు. నాయనపల్లి గ్రామస్తులు రోడ్డు డ్రైనేజీలు సరిగా లేవని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. బాలకృష్ణ ప్రత్యేక చొరవతో విజయవాడ ఎంపీ నిధులతో 25 లక్షల ఖర్చుతో నాయనపల్లిలో డ్రైనేజీలు ఏర్పాటు చేశారు. అందులో మిగిలిన డబ్బులతో ఎస్సీ కాలనీలో 4 రోజుల క్రితం సీసీ రోడ్డు వేశారు. మాట్లాడుకోను దీంతో ఆగ్రహించిన వైసీపీ తిప్పన్న రోడ్డు వేస్తే మేమే వేయాలి, ఇంకొక రోడ్డు వేయించడం ఏమిటి అంటూ కస్సుమన్నాడు. తమ అనుమతి లేకుండా గ్రామంలో రోడ్డు ఎలా వేస్తారని కాంట్రాక్టర్ ను బెదిరించాడు. కాంట్రాక్టర్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రోడ్డు మీరే వేసుకుని బిల్లు కూడా తీసుకోవాలని చెప్పినా వైసీపీ నేత వినలేదు. వేసిన రోడ్డు ధ్వంసం చేయకపోతే అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించారు. గత్యంతరం లేక కాంట్రాక్టర్ జేసీబీతో రోడ్డు ధ్వంసం చేయించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వైసీపీ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ రోడ్లు వేయడం లేదు, ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్డు వేయిస్తే దాన్ని కూడా బెదిరించి ధ్వంసం చేయించడం దారుణమని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ నేత విస్తృత చేష్టకు పాల్పడ్డారు. గ్రామంలో అనుమతి లేకుండా రోడ్డు వేసి తవ్వేయడంతో పాటు కాంట్రాక్టర్ పైన SC/ST కేసు బనాయిస్తానంటూ బెదిరింపులకు దిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం నాయనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చొరవతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకుగాను ఏదైతే నాయనపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు ఎంపీ ల్యాండ్స్ నుంచి టీడీపీ ఎంపీ 25 లక్షల రూపాయల వరకు మంజూరు చేశారు. దీంతో కాంట్రాక్టర్ నాయనపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణంతో పాటు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు పనులు నిర్మాణం చేపట్టారు. అయితే అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత తిప్పన్న కాంట్రాక్టర్లపై దౌర్జన్యాన్ని దిగారు. గ్రామంలో డ్రైనేజీలు గానీ సీసీ రోడ్లు గానీ వేస్తే మేమే వేయాలి, ఎస్సీ కాలనీలో మాకు తెలియకుండా సీసీ రోడ్డు నిర్మాణం ఏ విధంగా వేస్తామంటూ కాంట్రాక్టర్ పై తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగారు. కాంట్రాక్టర్ వైసీపీ నేతకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అవసరమైతే బిల్లు మీరే చేసుకోండి, బిల్లు చేసేందుకు కూడా తను చేసుకునేందుకు సహకరిస్తానంటూ కూడా కాంట్రాక్టర్ వైసీపీ నేత తిప్పనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రోడ్డును మాత్రం ధ్వంసం చేయవద్దంటూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నేత తిప్పన్న బెదిరింపులు మాత్రం ఎంత మాత్రం ఆగలేదు. ఎస్సీ కాలనీలో వేసిన రోడ్డును తవ్వేయకపోతే ఖచ్చితంగా SC/ST అట్రాసిటీ కేసు బనాయిస్తానంటూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ ను బెదిరింపులకు గురి చేశారు. ఇప్పటికే ఆ గ్రామంలో ఎస్సీ కాలనీలో రోడ్డు సరిగా లేకపోవడం, డ్రైనేజీ సౌకర్యం సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే తాను సీసీ రోడ్డుతో పాటు డ్రైనేజీ నిర్మాణం చేపట్టానంటూ కూడా కాంట్రాక్టర్ కాలనీ వాసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత వైసీపీ నేత తిప్పనకు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే బెదిరింపులు మాత్రం ఆగకపోవడంతో ఇక చేసేదేం లేక కాంట్రాక్టర్ జేసీబీతో సీసీ రోడ్డును ధ్వంసం చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ నేతలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయకపోగా అభివృద్ధి పనులు చేసే వారిని కూడా ఈ తరహాలో అడ్డుకోవడం ఏంటి, బెదిరింపులకు గురి చేయడం, SC/ST అట్రాసిటీ కేసు బనాయిస్తానంటూ ఏకంగా కాంట్రాక్టర్ ను బెదిరింపులకు గురి చేయడంతోనే సీసీ రోడ్డును ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.